ఇక్కడే హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఈరోజు మనం రీసెంట్ టైంలో విజిటింగ్ ప్లేస్గా మారుతున్న కోహెడ గుట్టకైతే మనం వెళ్ళబోతున్నాం. రీసెంట్ టైంలో ఇదైతే చాలా ఫేమస్ అవుతుంది, చాలామందికి తెలిసే ఉంటుంది. ఎవరైతే ఇంతవరకు విజిటింగ్ చేయని వాళ్ళు ఉన్నారో, చూడని వాళ్ళు ఉన్నారో, ఈ రోజు అయితే దాన్ని మనం ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. ప్రజెంట్ అయితే మనం ఓల్డ్ ఎయిర్పోర్ట్ బ్యాక్ సైడ్ అయితే ఉన్నాం. ఇక్కడ నా ఫ్రెండ్ని అయితే పికప్ చేసుకోవడానికి వచ్చాను. తనే నా ఫ్రెండ్. హాయ్ చెప్పురా. సో ఇప్పుడైతే మనం స్టార్ట్ అవుతున్నాం. సో ప్రజెంట్ మనం స్టార్ట్ అవుతున్నాం. ఇది ఇక్కడ నుండి మనకి 36 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. సో మనం ఎక్కడి నుంచి వెళ్ళాలి, అక్కడ ప్లేస్ ఎలా ఉంది అన్నీ మనము ఈ రోజు అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యే ముందు అయితే ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ కోసం చాలామంది చూస్తున్నారు కానీ వీడియోస్ అయితే సబ్స్క్రైబ్ చేయట్లేదు. జర్నీని అయితే స్టార్ట్ చేసేద్దాం. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ప్రజెంట్ అయితే మనం ఉప్పల్ దగ్గర ఉన్నాం, ఉప్పల్ రింగ్ రోడ్ దగ్గర. ఇప్పటి వరకు అయితే నేను ఆల్మోస్ట్ ఒక 35 కిలోమీటర్స్ వరకు అయితే ట్రావెల్ అనేది చేశాను. సో ఇక్కడ నుంచి మనం ఈ ఉప్పల్ నుండి టువర్డ్స్ ఎల్బీ నగర్ ఉంది కదా, ఈ రూట్లో మనం వెళ్ళాల్సి ఉంటుంది. సో మధ్యలో ఒక టీ అయితే తాగేసాం రిలీఫ్ కోసం. ఎల్బీ నగర్ వెళ్ళే రోడ్లో మనం ఫ్లైఓవర్ కాకుండా లెఫ్ట్ సైడ్ దారి ఉంటుంది కదా, సో అక్కడ నుంచి అయితే మనం రావాల్సి ఉంటుంది. లెఫ్ట్ సైడ్ దారి పట్టుకుంటే మనకు ఒక 15 to 18 కిలోమీటర్స్ అయితే మనకు లోపలికి అనేది ఉంటుంది. సో అక్కడ ప్లేస్లు అయితే చాలా బాగున్నాయి వచ్చేటప్పుడు. అంటే ఆ ప్లేసెస్ చూస్తూనే కొంచెం వైబ్ అనేది వచ్చింది. తర్వాత మనం NH65 క్రాస్ అయితే వేసేసాం. సో ఇది లోపలికి అన్నట్టు. ఓవర్ అట్ సైడ్ నుంచి అయితే మనకి సర్వీస్ రోడ్ తీసుకుంటే, సో ఇప్పుడే మనం గుట్ట దగ్గరికి అయితే వచ్చేసాం. ఇదే మొత్తం రూటు. సో కొంచెం ఘాట్ రోడ్ అయితే ఉంటుంది, మరీ ఎక్కువ ఏమి ఉండదు, చిన్నదే కానీ కొంచెం ఘాట్ అయితే ఉంటుంది. ఫైనల్లీ వీఆర్ రీచ్ కోహెడగుట్ట. సో ఇక్కడైతే బైక్ పార్కింగ్ అయితే ఇక్కడ వరకు అయితే మనకు అలో ఉంది. ఇక్కడైతే బైక్ పార్కింగ్ చేసేసి అక్కడ పైన కనిపిస్తుంది కదా, సో అక్కడికైతే మనం ఇప్పుడైతే వెళ్ళాలి. హైట్ ఎక్కువ అయితే ఏం లేదు, కొద్దిగానే ఉంది. అక్కడికైతే మనం వెళ్దాం. చూస్తున్నారా ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం అయితే పైకి అయితే వెళ్తున్నాం. మనం కొద్దిగా గుట్టపైకి వచ్చిన తర్వాత మనకైతే ఒక చిన్న చిన్న టెంపుల్స్ అయితే ఒక 3 అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ మనకైతే హనుమాన్ చతుర్ముఖం అయితే కనిపిస్తున్నాయి. 4 సైడ్స్ అయితే మనకు హనుమాన్ విగ్రహాన్ని అయితే ఇక్కడ పెట్టారు. 4 సైడ్స్ చాలా బాగున్నాయని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం గమనిస్తే చాలా బాగుంది చూడడానికి. సో ఇక్కడ మనకు గాలి కూడా బాగానే వేస్తుంది. సో ఇక్కడ ఆడవాళ్ళకంత సేఫ్టీ కాదు అనుకున్నాను, కానీ ఇక్కడ చాలామంది ఫ్యామిలీస్ కానీ ఫ్రెండ్స్ కానీ చాలామంది వస్తున్నారు. సో మీరు కూడా ఎప్పుడైనా వీలు చూసుకొని వస్తే బెటర్. సో వీకెండ్స్ అయితే చాలామంది వచ్చే అవకాశం ఉంది, హాలిడేస్ ఉంటాయి కాబట్టి. సో వేరే రోజులలో కొంచెం టైమింగ్ చూసుకొని వస్తే బెటర్, ఎవరైతే లేడీస్తో వస్తారో. చూడండి ఫ్రెండ్స్, లొకేషన్ అయితే మామూలుగా లేదు అసలు. కేక్ అని చెప్పొచ్చు లొకేషన్. వాట్ ఏ లొకేషన్.
ఇక్కడ నుంచి ఓఆర్ఆర్ వ్యూ అయితే మామూలుగా కనబడట్లేదు. ఇదే స్పెషల్ అట్రాక్షన్ అన్నట్టు కోహడ గుట్టకు సంబంధించి ఎప్పుడైతే ఓఆర్ఆర్ పడిందో సో అప్పటినుంచి ఇదైతే ఇంకా కొంచెం ఫేమస్ అయిందని చెప్పుకోవచ్చు. అయ్యప్ప ఇంకేముంది. మేము మొత్తం గుట్టపైకి ఎక్కాక మేము ఇది చూసిన తర్వాత మాకు మంజు బల్ బాయ్సే సినిమా గుర్తొచ్చింది. సో ఎగ్జాక్ట్లీ అలాగే ఉంది, కాకపోతే కొంచెం లోత్ అనేది తక్కువ ఉంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ప్రజెంట్ అక్కడ మన బ్యాక్ చూసుకుంటే ఇదే మనకు పర్ఫెక్ట్ వ్యూ పాయింట్. అసలు ఇక్కడికి వచ్చినందుకు ఇది మనకు సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది. వ్యూ చూసారు కదా ఎలా ఉందో. సో ఇదే హైయెస్ట్ పీక్ అన్నట్టు కోయడ గుట్టకు సంబంధించి. చుట్టూ చూడండి లొకేషన్ ఎలా ఉందో. చాలా బాగుంది కదా, 360 డిగ్రీస్ వ్యూ ఇది మొత్తం. చాలా బాగుంది లొకేషన్ అయితే. మీ హైదరాబాద్లో ప్రజెంట్ చాలామంది విజిట్ చేస్తున్న ప్లేస్ ఇది. చాలామంది డైలీ అయితే విజిట్ చేస్తున్నారు. సో మీకు కూడా వీలున్నప్పుడు వచ్చి అయితే విజిట్ చేయండి. ఇదైతే కంప్లీట్గా సిటీ అవుట్స్కర్ట్స్లో అవుతుంది. మనకు వారా చూసుకుంటే అది అర్థమైపోతుంది. సో ఇది ఉప్పల్లో ఎవరైతే ఉన్నారో ఉప్పల్ నుంచి టువార్డ్స్ ఎల్బీ నగర్ వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్ రోడ్ తీసుకుంటే మనకు ఒక 15 to 20 కిలోమీటర్స్ అయితే లోపలికి ఉంది. కంప్లీట్ అవుట్స్కట్స్లో అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియో అయితే. మరొక ఇన్ఫర్మేటివ్ వీడియో తోటి అయితే మేము ముందుకైతే రావడం జరుగుతుంది. అంతవరకు మీరా సైనింగ్ ఆఫ్.